Yesterday night I ate this and this. వారానికి 2 సార్లు క్యాఫే అనే హాట్ సీట్ లో కూర్చోకపోతే నాకు బ్లడ్ ప్రెషరే లో అయిపోతుంది. వెళ్ళిన వెంటనే ఆడవాళ్ళ సాంప్రదాయం పరంగా వీడియోలు రీటేకుల మీద రీటేకులు, ఫోటోలకి పోజుల మీద పోజులతో బిగులు పెట్టాను. సో ఐ వెంట్ టు క్యాఫే నియర్ బై మై హోమ్. ఈ పేరేదో కొంచెం తేడాగా ఉంది. మనం తప్పు పలికి తింకరదాన్ అయ్యే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా. చూసారా, దీని పేరు కొంకు కాదు, పెట్రోల్ బంకు కాదు, ఇది కొన్స్యూ. బై ద వే గైస్, ఇట్స్ నాట్ స్పాన్సర్డ్ అట్ ఆల్. ఐ నెవర్ హ్యాడ్ బేగల్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. రీసెంట్ గా రెబల్ కిడ్ న్యూయార్క్ బేగల్ స్టోరీ నుంచి అయితే పెట్టిందో అప్పటి నుంచి నా కిడ్నీ కూడా పొట్టలో నుంచి బేగల్స్ తినాలని అరుస్తుంది. ఇది చూసిన వెంటనే మా ఫ్రెండ్ ఏమందంటే గార్లు పచ్చాకులతో వచ్చాయంట. దీన్ని ఎలా తినాలో తెలియక చుట్టుపక్కన వాళ్ళు తిండిపోతు జొంబీలాగా తింటున్నానని తర్వాత డీసెంట్ గా తినడం మొదలు పెట్టాను. మెనూని ఒక 6-7 సార్లు బట్టి కొట్టేసిన తర్వాత సమోసాల్లా ఉన్నాయి. ఇవి పొడుగు సమోసాలు కాదు, టోఫు అండ్ మష్రూమ్ చిమిచంగాస్. మా మాటలు కనుక ఒకవేళ షెఫ్ గాడు వింటే తల నుంచి టోపీని గిర్రేసి జాబ్ రిజైన్ చేసేస్తాడు. మన బుజ్జానికి పొట్ట ఇంకా నిండుగా డంప్లింగ్స్ చెప్పుకున్నాను. డంప్లింగ్స్ అంటే నాకు స్ట్రైట్ గా కుంఫు పాండే గుర్తొస్తుంది. పెద్దగా తేనె వచ్చిన తర్వాత హాట్ సీట్ నుంచి లేచి డిజర్ట్ వైపుకి మన మనసు మళ్ళింది. అవన్నీ చూసిన తర్వాత మన లాలాజలం అస్సలు ఆగలేదు. నా బొర్ర ఇంకా పొట్ట చాలా సేపు వాదించిన తర్వాత 2 కేకులతో సెటిల్మెంట్ కి వచ్చింది. ఎవరితో రివ్యూలో మ్యాంగో చిల్లీ బాగుంటుందని పెట్టింది. అది చూసిన తర్వాత మనకు కూడా అదే తాగాలని అనిపించింది. ఇంతే నా కష్టాలు. ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.